ఓటలు. నా ఓటలన్నీయు నీయందే ఉన్నవి. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 7వ వచనం. All my fountains are in you, O Lord. Psalm 87:7. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎక్కడున్నావు? ఓటలు, స్ప్రింగ్స్ అంటే ఫౌంటైన్స్. ఆల్ మై ఫౌంటైన్స్ ఆర్ ఇన్ యూ, ఓ లార్డ్. Psalm 87:7. నా ఓటలన్నీయు నీయందే ఉన్నవి. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 7వ వచనం. ఏమిటో ఈ ఓట్లు ఏంటో, స్ప్రింగ్స్ ఏంటో, ఫౌంటైన్స్ ఏంటో ఏమిటి అర్థం కావట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు కదా. అంతే, నిజమే, వాస్తవమే. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ ప్రిసెప్ట్. సూక్తి కంటే ఉదాహరణ మేలు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణతో అన్నీ కూడా చెప్పేవారనమాట. మనం ఉదాహరణ అంటాం. ఉదాహరణకి ఇంకా మెరుగైన మాట ఏంటంటే ఉపమానం. ఉపమానం అంటే ఉప్మా కాదు.
ఉప్మా చాలా చక్కగా చేస్తారు. కొంతమంది జీడిపప్పు ఉప్మా చేస్తారు, ఈ ఉప్మా చేస్తారు, ఆ ఉప్మా చేస్తారు. తర్వాత గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు. ఆ! అనేక ఫ్లేవర్సు, అనేక టేస్ట్‌లు ఇవన్నీ ఉన్నాయి గదా! ఉపమానం అంటే ఉప్మా గాదు. అంటే ఉప్మా కంటే బావుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఏం బోధించినా గూడా చక్కగా ఉపమానాలతో బోధించేవారు. అందుకని జెప్పి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే అందరికీ వినాలి అనిపించేదనమాట. వినబుద్ధేసేది. ఆయన ఏ భాషలో మాట్లాడేవారో ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన మాతృభాష తెలుగు కదా! ఆంధ్రాలో అందరూ మాట్లాడేది తెలుగు. భారతదేశ వైవిధ్యం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంకే దేశంలో కూడా లేదు. ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి భాషలు గానీ, తర్వాత కులాలు గానీ, మతాలు గానీ ఆ! ఏమి కూడా ఇతర దేశాల్లో లేవని మనం చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు చైనా ఉంది. చైనాలో ఇండియా లాగానే ప్రావిన్సెస్ ఉన్నాయి. 31 ప్రావిన్సెస్. మనం స్టేట్స్ అంటాము. చైనాలో వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు. నేను చైనా వెళ్ళాను గాబట్టి చైనా గురించి చెప్తా ఉన్నాను. యునైటెడ్ స్టేట్స్ వెళ్ళలేదు గాబట్టి యునైటెడ్ స్టేట్స్ గురించి నాకు అంతగా తెలీదు. అట్లనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేను వెళ్ళలేదు గనక నాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా తెలీదు. ఒక ఫ్రెండు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాడు. ఆ ఫ్రెండ్‌ని అడుగుతా ఉన్నాననమాట. మీరు దుబాయ్‌లో ఉన్నాను అంటున్నారు. దుబాయ్ వెళ్ళాను అంటున్నారు. యూఏఈ వెళ్ళానంటున్నారు. దుబాయ్, యూఏఈ ఒకటేనా? దుబాయ్‌కి, యూఏఈకి వ్యత్యాసం ఏంటి అని అడిగాను. నాకేం తెలుసు నేను ఎప్పుడైనా వెళ్ళానా? ఇప్పుడు తెలియకపోతే తెలుసుకోనాలి అనే ఆశ, ఆసక్తి ఉండడం మంచిది. ఏమి మనకన్నీ తెలిసినట్టు నటించిన అవసరం లేదు. ఎందుకు నటన? తెలియకపోతే తెలియనట్లు తెలుసుకొనడానికి ప్రయత్నం చేయడం మంచిది. అంతే గదా! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేనెళ్ళానా? దుబాయ్ దుబాయ్ ఎట్లా ఫ్లైట్‌లో వెళ్ళినట్టున్నాను. ఫ్లైట్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవడానికి దుబాయ్. అంటే వెళ్ళడము అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ వెళ్ళి, ఉండి అక్కడున్నటువంటి ఆహ్, పరిస్థితులను అవలోకనం చేసుకొని అక్కడ పని చేయడం అని నా ఉద్దేశం అనమాట. అంటే ఇజ్రాయెల్‌లో నేను పనిచేశాను. పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్‌గా చైనాలో 2 ఇయర్స్ ఉండి పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్‌గా పనిచేశాను. కొరియాలో విజిటింగ్ సైంటిస్ట్‌గా ఉండి పనిచేశాను. అక్కడున్నటువంటి పరిస్థితుల గురించి కొంత అవగాహన ఏర్పడింది. అంటే నేను దుబాయ్ ఏదో ఫ్లైట్‌లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేసి ఉంటాను. అంతేగాని దుబాయ్‌లో నేను ఉండింది లేదు. అది నా ఉద్దేశం. హాంకాంగ్ ఫ్లైట్ కోసం కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెళ్ళాను. అంతేగాని హాంకాంగ్‌లో నేను ఉన్నానా ఏంటి? హాంకాంగ్ చుట్టూ చూసానా? లేదు కదా! హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో కేవలం కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఉన్నాననమాట. అట్లనే టర్కిష్ టర్కీ ఎయిర్‌పోర్ట్‌లో ఇజ్రాయెల్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఉన్నాను. ఎందుకంటే ఎలాల్ ఫ్లైట్ అయితే ముంబై నుంచి డైరెక్ట్‌గా తెల్ అవీవ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతుంది. కానీ ఎలాల్ కాదు గదా! నేను ఫస్ట్ టైమ్ వెళ్ళిందేంటంటే టర్కిష్ ఎయిర్‌లైన్స్ అనమాట. టర్కీ వెళ్ళానని మనం చెప్పొచ్చా? టర్కీ వెళ్ళానంటే ఆ టర్కీలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూడాలి. చూస్తే పూర్వం ఏషియా మైనర్ అనేవారు. ఇప్పుడు టర్కీ అంటున్నారు. హిస్టారికల్‌గా చూడండి టర్కీకి, ఏషియా మైనర్‌కి ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత. అపోస్తలుడైనటువంటి పౌలు ఏషియా మైనర్‌కి వెళ్ళి అంటే ఇప్పుడు ప్రస్తుతం టర్కీకి వెళ్ళి అక్కడ ఎంతో సువార్త ప్రకటించారనమాట. ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడుండి, అక్కడున్నటువంటి మనుష్యుల యొక్క జీవన విధానాలని పరిశీలించి, వాళ్ళెట్లా జీవిస్తా ఉన్నారు, వాళ్ళకి దేవుని గురించినటువంటి జ్ఞానం ఉన్నదా, వాళ్ళ ఆత్మల పట్ల భారం. ఎందుకంటే పౌలు పరలోకాన్ని జూసాడు. పరలోకం ఎట్లా ఉంది? ఆ పరలోకంలో వెళ్ళాలంటే మార్గం యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు నామంలో పాప క్షమాపణ పొందనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచనటువంటి వారు, వారెంత జ్ఞానులైనా గూడా, ఇహలోక జ్ఞానం ఎంతున్నా గూడా, అది వారిని పరలోకము, నిత్య జీవంలో చేర్చదు అన్నటువంటి అనుభవ జ్ఞానం పౌలునికున్నది గనక, పౌలు ఎప్పుడు కూడా ఆ మనుష్యుల యొక్క ఆత్మల రక్షణ కొరకు అతను భారం కలిగున్నాడు. వీళ్ళు చక్కగా వస్త్రాలు వేసుకున్నారా లేదా? సరైనటువంటి వస్త్రాలు ఉన్నాయా లేవా? తర్వాత వీళ్ళకి తినడానికి ఆహారం ఉన్నదా లేదా? వీళ్ళకి ఉండడానికి ఇల్లు ఉందా లేదా? ఇవన్నీ అవసరమే. కానీ పౌలు యొక్క ప్రధానమైనటువంటి భారం ఏమిటి అంటే, వాళ్ళ యొక్క ఆత్మల రక్షణ. ఎందుకంటే ఈ లోకంలో వస్త్రాలు, ఆహారము, ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలండి? జీవించినంత కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్నటువంటిలా 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము, ఆయాసమే, దుఃఖమే అని మోషే చెప్తూ ఉన్నాడనమాట. మోషే గారైతే 120 సంవత్సరాలు జీవించారులెండి. అది వేరే విషయం. 120 సంవత్సరాలు మోషే జీవించినప్పటికీ ఆయన యొక్క కనుదృష్టి ఏమాత్రం కూడా క్షీణించలేదు. ఇప్పుడేంటి 10 సంవత్సరాలకే కళ్ళద్దాలు. 15 సంవత్సరాలకి ఏంటి సోడా బుడ్డి కళ్ళద్దాలు. ఆ! 35 సంవత్సరాలొస్తే తలంతా నెరిసిపోయాయి. ఏమిటి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఏంటంటే మాల్ న్యూట్రిషన్.
సరైనటువంటి తినే ఆహారం సరిగ్గా ఉండదు, త్రాగే నీరు సరిగ్గా ఉండదు, పీల్చే వాయువు సరిగ్గా ఉండదు. నేను ఇజ్రాయెల్‌లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అక్కడికి, ఇక్కడికి వ్యత్యాసం ఏమిటి అంటే, అక్కడ పీపుల్స్ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్‌కి ప్రజల పట్ల ఒక భారం అనేది. ప్రజలకి అనుకూలమైనటువంటి, వారికి సౌకర్యకరమైనటువంటి జీవన పరిస్థితులను కల్పించాలి అన్నటువంటి భారం అధికారులకున్నది. ఎందుకంటే అవన్నీ లిటరేట్ సొసైటీస్ కదా! ఇప్పుడు ఇదొక నింద. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే, చిన్న భార్య చెడ్డదన్నానా నేను? లిటరేట్ సొసైటీస్ అంటే ఏమిటంటే, వాళ్ళు చాలా అడ్వాన్స్ అయ్యారు. చాలా ఎడ్యుకేటెడ్ కంట్రీస్ అనమాట. చైనా గానీ, తర్వాత కొరియా గానీ, తర్వాత ఇజ్రాయెల్ గానీ, ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ అట్లా నాలెడ్జ్ పాస్ చేసి, ఇప్పుడు సైంటిఫిక్‌గా, టెక్నాలజికల్‌గా చూడండి, అమెరికా దేశానికి ఆ టెక్నాలజీని ఎక్స్‌పోర్ట్ చేసేది ఎవరంటే ఇజ్రాయలైట్సే. ఇజ్రాయెల్‌లో 7 మిలియన్ జూస్ లేరు. కానీ వాళ్ళు ప్రపంచ దేశానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతటిని ఇస్తూ ఉన్నారు. అంత జ్ఞానం కలిగినటువంటి దేశం. అది ఎట్లా సాధ్యం చెప్పండి? దిస్ ఈస్ ద డూయింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇట్ ఈస్ మార్వెలస్ టు అవర్ ఐస్. ఇది యెహోవా వలన కలిగినది, మన కనులకు ఆశ్చర్యకరంగా ఉన్నది. లేకపోతే 7 మిలియన్ పీపుల్ ఏంటి, చిన్న దేశం ఇజ్రాయెల్ ఏంటి, ప్రపంచ అన్నింటికి అంత ఆశీర్వాదకరంగా ఉండడం ఏంటి చెప్పండి? ఎంతో వాళ్ళు జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉన్నారు ఇజ్రాయేలీలు. ఎండిన ఎడారి చక్కగా నీటి ఊటల చోటుగా మారిపోయింది. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవో, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవో, మారానుభవం మధురముగా మార్చగలవు నీవో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలించగా, ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. చూసారా, జీవజలముల ఊట, జీవజలముల ఊట, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరిలో ఆ జీవం అన్నది తెలుసుకొనుటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు వాక్యపరంగా మనం పరిశీలించినట్లయితే వాక్యం ఏం చెప్తుంది? బ్లడ్ ఈజ్ లైఫ్ అంటే రక్తమో జీవమో. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అసాసిన్ చేయబడ్డారు. అసాసిన్ చేయబడినప్పుడు ఆమె దేహం అంతా కూడా తుపాకీలు తూట్లు, ఇంకా బ్రతకడానికి ఆస్పదం లేకుండానట్లు ఉదరం అంతా కూడా, చెస్ట్ అంతా కూడా, స్టమక్ అంతా కూడా తూట్లు పడిపోయినాయి బుల్లెట్స్.
చిన్న పేగు, పెద్ద పేగు ఇంటెస్టైన్స్ అంటాం కదా! వాటన్నింటిలో కూడా తూట్లు తూట్లు పడిపోవడం వల్ల బ్లడ్ అసల ఎక్కడ కూడా ఎన్ని బాటిల్స్ బ్లడ్ ఎక్కించినా కూడా శరీరంలో ఉండేది కాదు. చూసారా? ఆపరేట్ చేసే డాక్టర్స్ ఎంతో ఆమెను బ్రతికించాలి. ప్రియదర్శిని గారిని, ఇందిరా గాంధీ గారిని బ్రతికించాలని ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని బాటిల్స్ బ్లడ్ ఎక్కించినా కూడా ఆ బ్లడ్ దేహంలో ఉండట్ల. ఆ ఇంటెస్టైన్ అంతా కూడా ఆ పేగులన్నీ కూడా చిల్లులు పడిపోయినాయి. చూసారా? బ్లడ్ అంత ప్రాముఖ్యమైనది. బ్లడ్ అంటే ఏంటంటే లైఫ్ అనమాట. బ్లడ్ అంటే జీవము. ఆ జీవం ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. జీవాధారము యేసుక్రీస్తు ప్రభు అన్న సత్యాన్ని మనం గమనించాలి. మనం ఎక్కడున్నాం? మా ఊటలనియు నీ యందే ఉన్నవి. ఆల్ అవర్ ఫౌంటైన్స్ ఆర్ ఇన్ యూ ఓ లార్డ్. ఆ సత్యం మనం అందరం కూడా గ్రహించాలి. ఇప్పుడేంటంటే సమస్య ఓటంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు చక్కగా అన్నీ కూడా ఉపమానాల ద్వారా బోధించేవారు. పరలోక సంబంధమైనటువంటి మర్మాలన్నీ కూడా ఉపమానాల ద్వారా బోధించేవారు. ఇప్పుడు దాహం ఎప్పుడు ఎరుగనటువంటి వారికి దాహం గురించి చెప్తే వాళ్ళకేమన్నా అర్థమవుతుందా చెప్పండి? ఆకలి అనునది తెలియనటువంటి వాళ్ళకెళ్ళి ఆకలి గురించి చెప్తే వాళ్ళకేమన్నా అర్థమవుతుందా చెప్పండి? ఆకలంటే ఏమిటి? దప్పికంటే ఏమిటి? ఇవన్నీ కూడా మేము పడే కష్టం యేసుక్రీస్తు ప్రభు పడితే ఆయనకి తెలిసేది. మేము పడే కష్టం యేసుక్రీస్తు పడితే ఆయనకి తెలిసేది. ఆయన దేవుడుగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. మా కష్టం, మా చింత, మా బాధ ఆయనకేం తెలుసు? మేము ఆహారం తిన్నామా? ఉన్నామా? ఇల్లు లేనటువంటి వారముగా ఉన్నాం, వస్త్రాలు లేనటువంటి వారముగా ఉన్నాం, పేదవారముగా ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, కన్నీటిలో ఉన్నాం. ఇట్లా ఏకరు పెట్టుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మన వలె అన్ని విషయముల్లో శోధింపబడెనన్న సత్యాన్ని మనం గమనించాలి. మానవులు ఎన్ని రీతులుగా అయితే సమస్యలు ఎదుర్కొంటారో అన్ని సమస్యలు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నారు. కాబట్టి ఏ మనుష్యులు కూడా ఇట్లా చెప్పకూడదు. దేవుడు మా స్థానంలో ఉంటే, మేమున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉంటే అప్పుడు దేవునికి తెలిసేది అని సామాన్యంగా అందరూ అంటా ఉంటారు. దేవుడు పరలోకంలో చక్కగా ఉన్నాడు. దేవుడు ఆకాశంలో చక్కగా ఉన్నాడు. అవును, ఆకాశం ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అయినప్పటికీ ఆయన ఆకాశం మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడయుండి కూడా వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివసించుటకు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. మానవులు పడే కష్టాన్ని దేవుడు చూశాడు. మానవులు పడే ఇబ్బందులను దేవుడు చూశాడు. మానవుల యొక్క ఆకలి చూశాడు, కన్నీరు చూశాడు. వాళ్ళందరినీ కూడా ఆకలి నుంచి, కన్నీరు నుంచి, దప్పిక నుంచి విడిపించడానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళకపోతే తప్పెవరిది చెప్పండి? దాహం వేస్తూ ఉంది, ముందే చెరువు ఉంది, వెళ్ళి తాగాలి కదా. ఇప్పుడు ఏమిటది, సిలోయేము అనే కోనేరు ఒకటి ఉందన్నమాట. ఎక్కడ? యెరూషలేములో. అవన్నీ నేను చూశాను కదా. వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశంలో 6 సంవత్సరాలు ఉన్నాను. సిలోయేము అనే కోనేరు దగ్గర చాలా సంవత్సరాల నుంచి, అంటే ఇంచుమించు 37 సంవత్సరాల నుంచి పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనమాట. పక్షవాయువు అంటే ఏంటంటే చేతులు కాళ్ళు పడిపోయినటువంటి స్థితి. కదలలేడు, మెదలలేడు, చెయ్యి కదపలేడు. ఆ పారాలిసిస్ ఎందుకు వస్తుంది? పక్షవాయువు ఎందుకు వస్తుంది? రక్తం వల్ల. ఆ రక్తం సరిగ్గా ప్రసరించకపోతే రక్తం గుండె నుంచి శరీరంలో ప్రతి అవయవానికి వెయిన్స్ ద్వారా, ఆర్టరీస్ ద్వారా ప్రవహించాలి. అప్పుడే శరీరంలో చలనం ఉంటుంది. అప్పుడే శరీరంలో అన్ని అవయవాలు చక్కగా ఏకగ్రీవంగా పనిచేస్తాయి. కానీ ఈ పారాలిసిస్ ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క చేతులు కాళ్ళు పడిపోవడం వల్ల కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ సిలోయము అను కోనేరు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సంవత్సరానికి ఒక్కసారి కేవలము 365 రోజుల్లో ఒక్కమారే ఒక దేవుని యొక్క దూత పరలోకం నుంచి వస్తుందనమాట. ఆ దేవుని యొక్క దూత వచ్చి ఆ నీళ్లను కదుపుతుంది. ఆ సిలోయము అను కోనేరులో ఉన్నటువంటి నీళ్లు కదుపుతుంది. కదపడం ఏంటి? నీళ్ళు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి కదా. ఎవరో ఒకళ్ళు కాళ్ళు కడుక్కుంటే కదలవా, చేయి కడుక్కుంటే కదలవా అంటే సిలోయము కోనేరులోనికి ఎవరు వెళ్ళరనమాట. ఎప్పుడైతే ఆ నీళ్లు కదులుతాయో, ఎప్పుడైతే దేవదూత అదృశ్యమైనటువంటి ఆ దూత వచ్చి ఆ నీళ్లను కదుపుతుందో అనే సంవత్సరం అంతా కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ అనేకమైనటువంటి రోగాలు కలిగినటువంటి వారు, రొస్సులు కలిగినటువంటి వారు ఈ రోజుల్లో లేరా? ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు చెప్పండి, ఎన్ని రకాలైనటువంటి కష్టాలు. మనం సిమాట్స్ చూసినట్లయితే, సవితా మెడికల్ కాలేజ్ చూసినట్లయితే ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలతో అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారు. వీరాయన్ సార్ని దేవుడు వారందరికీ కూడా ఆశీర్వాదంగా చూశారు. అంత పెద్ద వయసులో, అంటే 80 సంవత్సరాలకు మించినటువంటి వీరాయన్ సార్ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ఒక్కొక్క పేషెంట్‌కి అడ్మిట్ అవ్వగానే వాళ్ళ అకౌంట్‌లో 5,000 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎందుకని చేయాలి? డబ్బు ఎక్కువయ్యా? ఏంటంటే ఒక దయ. ఏదో టీ తాగాలనుకుంటారు, లేకపోతే ఇడ్లీ తినాలనుకుంటారు, లేకపోతే ఏదో వాళ్ళ చేతి ఖర్చులు, వాళ్ళని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలనుకుంటారు పేషెంట్స్.
వాళ్ళకి ఎకనామిక్ ఇండిపెండెన్స్ కలుగజేయాలి అని చెప్పి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే ఏ రోగం కలిగినటువంటి వారైనా ఏ పేషెంట్ అయినా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకుని 5,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. చూసారా అట్లాంటి పరిచర్య సిమాట్స్లో జరుగుతున్నది. ఇప్పుడు చూడండి, ఆ సిలియమన్ కోనేరులో దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ నీళ్లలోనికి దిగుతారో వాళ్ళు ఎట్టి అనారోగ్యం కలిగినటువంటి వారైనా కూడా స్వస్థత పొందుకుంటారు. ఆ ఆశతో అక్కడ ఎదురు చూస్తూ ఉండేవారు. 37 సంవత్సరాల నుంచి పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కదలేడు, మెదలలేడు. ఎవరో దయతలిచి అతన్ని ప్రతిరోజు ఆ సిలియమన్ కోనేరుకి తీసుకొచ్చేవాళ్ళు. కోనేరు నుంచి మళ్ళీ తీసుకెళ్లేవారు. అట్లా 37 సంవత్సరాలు అయిపోయింది. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం. ఆ నీళ్ల ఊటలో పడే అవకాశం అతనికి దొరకట్లా. అయితే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ నీటి ఊట దగ్గరికి వచ్చారు. ఆ కోనేరు దగ్గరికి వచ్చారు. కోనేరు దగ్గరికి వచ్చి ఆ దీన స్థితిలో ఉన్నటువంటి, ఆ పక్షవాయువు కలిగినటువంటి, కదలలేని మెదలలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చేసారు. చూసారా, మన దీన దశలో ఉన్నప్పుడు మనల్ని దర్శించేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. మన బంధువులు, మన మిత్రులు, మన కలిగినటువంటి సమస్తమైనటువంటి వారు మనల్ని విడిచిపెట్టినా కూడా మనల్ని విడిచిపెట్టకుండా హత్తుకుని ఉండేది ఎవరు అంటే మనల్ని సృజించినటువంటి దేవుడు. ఎందుకని? తల్లి గర్భంలో మనం రూపు పొందక మునిపే మనల్ని ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ మర్మం అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. తల్లి గర్భంలో పుట్టకముందు మనం ఎక్కడున్నాం అని ప్రశ్న. అంటే మనం ముందుగా పరలోకంలో ఉండేది వారం. అక్కడి నుంచి దేవుడు మనల్ని ఈ భూలోకానికి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చుటకు, ఆయన దేవునిగా అంగీకరించి మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళటకు దేవుడు మనల్ని ఇక్కడికి పంపించారనమాట. ఆ మర్మం మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుకి ఆ మర్మం తెలుసు, పౌలుకి ఆ మర్మం తెలుసు. మనకు తెలుసా? పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో చక్కగా జాన్ బనియన్ గారు రాస్తారనమాట ఆ జర్నీ. ఈ జర్నీలో, ఈ లోకయాత్రలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చూసి ఆగిపోకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. పరలోక రాజ్యము అంటే సియోనుకు వెళుతున్నటువంటి ఆ పరిస్థితులు అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. అనేకమైనటువంటి జైంట్ డిస్కరేజ్మెంట్ ఉంటాడు. తర్వాత క్యాజిల్ ఆఫ్ జైంట్ డిస్కరేజ్మెంట్ ఉంటుంది. తర్వాత పాండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఇంకా చాలా డెలెక్టబుల్ మౌంటైన్స్. ఇంకా ఇంకో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే వ్యానిటీ ఫెయిర్ అని ఒక ఫెయిర్ ఉంటుందన్నమాట కింగ్స్ హైవేలో. ఆ కింగ్స్ హైవేలో ఆ వ్యానిటీ ఫెయిర్ ఎక్కడుంది? కరెక్ట్గా కింగ్స్ హైవేలో ఉందన్నమాట. సియోన్ వెళ్ళాలి అంటే ఆ వ్యానిటీ ఫెయిర్ దాటుకునే వెళ్ళాలి. ఆ వ్యానిటీ ఫెయిర్లో ఇటాలియన్ మర్కండైజ్ ఉంది, బ్రిటన్ మర్కండైజ్ ఉంది, ఇండియన్ మర్కండైజ్ ఉంది, చైనీస్ మర్కండైజ్ ఉంది. అంటే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ పుస్తకం రాసినప్పుడు అమెరికా లేదుగా. అమెరికన్ మర్కండైజ్ని గురించినటువంటి విశేషం ఏమీ లేదు. అక్కడ అన్ని రకాలైనటువంటి వాహనాదులు అమ్మబడతాయన్నమాట. ఆ మార్గంలో వెళ్ళేవారు అక్కడ వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాలి. ఏమైనా కొనుగోలు చేస్తేనే అక్కడ వెళ్ళనిస్తారు. క్రయ విక్రయములు, పాలు పంపులు పొందితేనే వెళ్ళనిస్తారనమాట. ఆ కింగ్స్ హైవేలో ఉన్నటువంటి ఇటాలియన్ మర్కండైజు, చైనీస్ మర్కండైజు, బ్రిటన్ మర్కండైజు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలో వీళ్ళందరికీ ఓల్డెస్ట్ మర్కండైజ్ ఏంటంటే ఇటాలియన్ మర్కండైజు. దే విల్ సెల్ బ్లడ్, దే విల్ సెల్ ఫ్లెష్, దే విల్ సెల్ ఎవ్రీథింగ్ is so. They will sell slaves, they will sell men, they will sell women, they will sell everything. The Italian merchandise is the Roman merchandise is the oldest merchandise that is open all through the 365 days. Not one day, not 2 days, all the 365 days. This Roman merchandise, this Indian merchandise, అమెరికన్ మెర్కండైజ్. అమెరికన్ లేదులే, అమెరికన్ అప్పుడు లేదుగా. ఏమిటి, జాన్ బనియన్ గారి పుస్తకం రాసినప్పుడు ఈ వ్యానిటీ ఫెయిర్ గుండా వెళ్ళే వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా క్రయ విక్రయాలు చేయాలన్నమాట. ఆ వ్యానిటీ ఫెయిర్ గుండా ప్రతి వ్యక్తి కూడా వెళ్ళాలి, సియోన్లో చేరాలి. సియోన్కి వెళ్ళాలంటే ఆ సమస్య గుండా, ఆ శోధన గుండా వెళ్ళి తీరాలి. ఆ సమస్యలు వచ్చే, కష్టాలు వచ్చే, శోధనలు వచ్చే, ఆగిపోతే ఎట్లా? శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండెని హస్తమో, జీవ కిరీటం నా ముందుండ, జీవిత కాలం నడతును. ఈ రోమన్ మెర్కండైజ్ ఉంది కదా, ఈ రోమన్ మెర్కండైజు అక్కడ అన్నీ కూడా అమ్ముతారనమాట. అక్కడ బ్లడ్ అమ్ముతారు, స్లేవ్స్ అమ్ముతారు. ఇంకేంటి ఇంకా డిస్క్రిప్షన్ అవసరం లేదులేండి. ఈ రోమన్ మెర్కండైజ్ ఓల్డెస్ట్ మెర్కండైజ్ అనమాట. అక్కడ ఉంది. ఈ క్రిస్టియను, ఫెయిత్ఫుల్, తర్వాత హోప్ఫుల్ వ్యానిటీ ఫెయిర్ గుండా వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళని
బలాత్కారం చేసి ఆపివేసి దొమ్మిగా వాళ్ళ మీద పడిపోయి ఏమైనా కొంటే కానీ మేము మిమ్మల్ని విడిచిపెట్టాం అంటారు. మీరేం కొంటారు చెప్పండి అంటారు. విల్ బై ద ట్రూత్, డూ యూ హ్యావ్ ద ట్రూత్ అని అడిగినప్పుడు వాట్ ఈస్ ట్రూత్, వీ హ్యావ్ నెవర్ హర్డ్ ఎనీథింగ్ లైక్ దిస్, హియర్ ట్రూత్ ఈస్ నాట్ సోల్డ్, వీ అవర్ సెల్స్ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్. ఈ ఇటాలియన్ మర్కండైజు, రోమన్ మర్కండైజు, బ్రిటన్ మర్కండైజు, ఇండియన్ మర్కండైజు, చైనీస్ మర్కండైజు, ఈ క్రయ విక్రయములు చేసేవారికి లేనిది ఏమిటి అంటే సత్యము. వీళ్ళ దగ్గర యేసుక్రీస్తు ప్రభు లేడు. వీ డు నాట్ నో వాట్ ఈస్ ట్రూత్ అని చెప్పి వీళ్ళని ఇంప్రిజన్ చేస్తారు, ప్రిజన్లో పడేస్తారు. క్రిస్టియన్ని తర్వాత ఫెయిత్ఫుల్ని, హోప్ఫుల్ని ఇంప్రిజన్మెంట్కి చేసి అక్కడ కంగారు కోర్టుకి ఈడుస్తారు అనమాట. కంగారు కోర్టుకి నీచులు, భ్రష్టులు, వెలుగు చీకటి, చీకటి వెలుగు అని చెప్పి నిర్దోషుల మీద దోషం మోపి కోర్టులకి ఈడుస్తారు, పోలీస్ స్టేషన్లకి ఈడుస్తారు. వారి నాశనము కొనకదు, వారి నాశనము నిద్రపోదు. హెల్ ఈజ్ అవైటింగ్ దిస్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్. ఇటాలియన్ మర్కండైజ్, రోమన్ మర్కండైజ్ ఉంది కదా, దే సెల్ ఎవ్రీథింగ్, దే సెల్ బ్లడ్, దే సెల్ స్లేవ్స్ అండ్ వాట్ నాట్. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ మర్కండైజ్, బ్రూడ్ ఆఫ్ వైపర్స్. These Christian and faithful and hopeful were wrongly imprisoned, were pulled to kangaroo court. Then in that kangaroo court, hopeful was burned to ashes. And by the grace of God, faithful and Christian were redeemed, delivered, and they were on their journey to the celestial city. Likewise, we have to go through tribulation. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் ఉలగத்தின் జయిత్తేన్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. కంగారు కోట్లకి ఇచ్చే నీచులు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు, చండారులు ఉంటారు. వారి కడుపు వారి కైలాసము, వారి కడుపుని దేవుడు కాల్చివేస్తాడు. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు విరోధముగా రూపొందింపబడు ఏ ఆయుధము వర్దెలదు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ ప్రాస్పర్, ఓ ఇజ్రాయెల్. చూసారా? కాబట్టి ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి, భయపడకండి. ఇజ్రాయెల్ అంటే ఎవరంటే జీవముగల దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ సియోను పురమునకు సాగిపోతున్నటువంటి వారు. ఓ ఇజ్రాయెల్, నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ ప్రాస్పర్ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కంగారు కోట్లకి ఈడుస్తావా? నీచుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా, నిర్దోషులను తీర్పు తీరుస్తావా? నీ నాశనం కొనకదు. thou art dust, రిమెంబర్. నీవు కేవలము ఊపిరి ఉన్నావని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆ ఊపిరి తీసివేస్తే నీ గతి ఏమవుతుంది? అందువల్ల ప్రతి మనుష్యుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం కేవలం ఊపిరి ఉన్నామన్న సత్యము మనం ఎరగాలి. దేవుని భయము మనుష్యులకు ఉండునుగాక. సియోనుపురంలో సాగిపోతున్నటువంటి వారికి దేవుని కాపుదల ఉండునుగాక. ఆమేన్.